ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మహారాజా, ప్రేమ కలిగినటువంటి మహాతండ్రి, నీకు వందనాలు. ప్రభా, మీ వాక్కులు చెప్పడానికి నేను నిలబడి ఉండగా వ్యర్థమైన ఏ మాటలు రాకుండా మీరు సహాయం చేయండి. నన్ను మీ శిలువ చాటును మరుగుపరచుకోండి. నాకు మా అందరికీ కావలసిన వర్తమానం దయచేయండి. ప్రభా, మీ మాటలో ఎండిన ఎముకలు మహాసైన్యంగా మార్చగల, మీ మాటలు చనిపోయిన లాజర్ని బ్రతికించగల. నాయన, కొర్నేలి కుటుంబంలో పేతురు వాక్యం చెబుతూ ఉండగా అక్కడున్న ప్రజలందరూ పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మరొకసారి మా జీవితంలో కూడా మీరు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 23వ అధ్యాయం చూసుకుందాం ఒకసారి. 23:5 చూద్దామా. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవానికి వందనాలు. ఈ వాక్యం ద్వారా నాతో మా అందరితో మీరు సూటిగా మాట్లాడి సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి వాక్యంలో నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే మాట మనం చూస్తాం. ఈ 23వ కీర్తనలో మరి దావీదు రాస్తూ వచ్చాడు. కీర్తనాకారుడు దేవుణ్ణేమో ఒక కాపరిగా పరిచయం చేస్తూ ఉన్నారు. మనుషులందరూ ఒక్కొక్క గొర్రెతో పోలుస్తూ వచ్చారు. భూమి మీద చాలా జంతువులు ఉన్నాయి, కానీ మనుషులను గొర్రెలతో పోలుస్తూ వచ్చారు. మనం కూడా చాలామంది మతోన్మాదులు దీన్ని పెట్టి తిడతా ఉంటారు. సరే, ఏదైనా అప్పుడు మేము కూడా చెప్తాం, ఆయన మా కాపరి, మేము గొర్రెలమే అని చెప్తాం. ఎందుకు దేవుడు గొర్రెలతో పోల్చాడంటే అవి అమాయకరమైన జీవులు అన్నమాట. గొర్రెలు మామూలుగా గేదెలు గొర్రెలు ఉన్నాయనుకోండి, గేదెలకి 4 సార్లు దారి చూపిస్తే ఇంకా అప్పటి నుంచి దారి చూపించాల్సిన పని లేదు. ఆయన ఎక్కడ వదిలినా అవి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాయి. కానీ గొర్రెలు 1000 సార్లు ఇంటికి తీసుకెళ్ళినా, ఆ దారిలో తిప్పిన 1001సారి సొంతగా మాత్రం వెళ్ళవు. కాపరి ముందు నడుస్తుంటే వెనకాల మాత్రమే నడుస్తూ ఉంటాయి. పొరపాటున ఒక గొర్రె గుంటలో పడితే వెనకాల వచ్చేది నేను కూడా గుంటలో పడాలనుకుంటా అని అది కూడా గుంటలో పడి వెళ్తూ ఉంటుంది అనమాట. కషాయికి వాడి చేతికి వెళ్ళిన తర్వాత దాని ముందే వాడు దాన్ని చేస్తూ ఉంటే నెక్స్ట్ నేననే ఆ పేటకి నుంచుంటుందంట. అంటే అంత అమాయకరమైనటువంటి అమాయక జీవులు. అందుకని కీర్తనాకారుడు గొర్రెలతో పోలుస్తూ వచ్చాడు. ఆయన మన కాపరిగా, నా కాపరి అనే పదం వాడతాడు. మా కాపరి కాదు, నా కాపరి అంటే నాకే సొంతము అన్నట్లుగా అక్కడ పరిచయం చేస్తూ వచ్చాడు. అయితే దీనిలో చాలా వచనాలు ఉన్నాయి. ఒక మాట ఏమిటంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎవరైనా మనల్ని ఒక 1000 రూపాయలు అప్పడిగారు అనుకోండి, మన దగ్గర ఒక 10,000 ఉంటే ఇవ్వగలుగుతాం, కానీ మన దగ్గరే లేకపోతే మనం ఎలా ఇవ్వగలుగుతాం? ఈ వాక్యం ఏమని చెప్తుందంటే, నీవు దీవెనకరంగా ఉండాలి, ఇతరులకు కూడా నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుని వాక్యం. అబ్రహామును దేవుడు దీవించేటప్పుడు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటూనే ఒక పదం పడతాడు, నీవు ఆశీర్వాదముగా నుందువు అంటాడు. మనకి ఆదికాండం 12:2 ఆ విషయాలు కనపడతాయి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆశీర్వాదముగా నుందువు అంటే చూడండి, ఒకవేళ మీరు ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టారనుకోండి, అక్కడ చాలా మంది వచ్చి పని చేస్తారు.
వారికి పోషణ జరిగింది. మీ మూలంగా కొన్ని కుటుంబాలు బ్రతుకుతూ ఉంటాయి. అంటే మీ మూలంగా కొంతమంది దీవించబడుతూ ఉంటారు, పోషించబడుతూ ఉంటారు. దేవుడు అదే చెప్తున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే నాకే కాదు ఆశీర్వాదము, నేను ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మన గిన్నె నిండి పొరలిపోవాలి, మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే ఆయన పాత్రల గురించి చెప్పట్లేదు, కానీ మన హృదయం అనే గిన్నె గురించి ఆయన చెప్తున్నాడు. ఇది చాలా జీవి ఎక్కువ ఉన్నది నేను అనుకుంటాను. అంటే మన చిన్నప్పటి నుంచి ఉన్న విషయాలు టక్కన కాబట్టి గుర్తుకు వస్తాయి. చచ్చిపోయేంత వరకు లోడ్ అవుతూనే ఉంటుంది, ఆ గిన్నెలో ఎన్ని కాబట్టి లోడ్ అవుతూ ఉంటాయి. అయితే ఆయన ఏమన్నా అంటే ఆ గిన్నె నిండి పొరలాలి అంటే మొట్టమొదటిగా దేవుడు ఒక గిన్నెను వాడుకోవాలంటే అది శుభ్రంగా ఉండాలి. చూడండి, అప్పుడప్పుడు నేను గమనిస్తూ ఉంటాను కొన్ని విషయాలు దగ్గరగా. క్రిస్మస్ అప్పుడు జనాలకి భోజనాలు పెడితే అక్కడ ఒక 5-6 డేషాలు పట్టుకొస్తాం. ఆ వంట మాస్టర్ వచ్చి ఏం చేస్తాడంటే ఏది శుభ్రంగా ఉందని చూసుకుంటాడు, దాన్ని తీసుకెళ్లి పొయ్యి మీదకి ఎక్కిస్తాడు. వంట మాస్టరే ఒక కడిగిన పాత్రను వాడుకున్నప్పుడు దేవుడు కూడా ఒక కడగబడిన హృదయాన్నే వాడుకుంటాడు. హృదయంలో చేదైన వేరు, పనికిరాని తీగలు, ఆయాస్కరమైనవి చాలా ఉంటాయి, వాటిని శుద్ధి చేసుకోవాలి. ప్రభా, నీ రక్తంతో నన్ను కడుగు, శుద్ధి చేయి అని ఎవరైతే ఆ ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి శుద్ధి చేసుకుంటారో ఆ కడగబడిన పాత్రను దేవుడు ఏం చేస్తాడంటే నింపటానికి ఇష్టపడుతూ ఉంటాడు. అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. ఒక పాట కూడా ఉంటుంది, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఎవరు తీసుకెళ్తాడట? పరిశుద్ధులు మాత్రమే తీసుకెళ్తాడు. మన పితరులు ఎప్పుడో రాసి పెట్టారు ఆ పాట. కాబట్టి పరిశుద్ధత కొరకు మనం పోరాడాలి, పరిశుద్ధత కొరకు ఆశపడాలి. నన్ను వాడుకో ప్రభా, నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభా అని ఆ పరిశుద్ధత కొరకు మనం ఎంత దూరం వెళ్ళాలంటే అవసరమైతే ప్రాణాన్నైనా వదిలేసేంతగా మనం త్యాగం చేయాలి. దేశంలో ఒక దేశం మీదకి యుద్ధానికి వచ్చారు రాజుగారు. ఆ దేశం ఓడిపోయింది, ఆస్తంతా దోచుకున్నాడు. కాస్త కుర్రోళ్ళు కనపడ్డారు. సర్లే వీళ్ళు పట్టుకెళ్తే నా ఊర్లో పని చేస్తారు, బయట 700-800 కూలి ఉంది అని ఆ 17-15 కుర్రోళ్ళందరినీ కూడా బాగా బలం కలిగిన వాళ్ళందరూ కూడా పట్టుకుపోయాడు. పట్టుకుపోయిన తర్వాత ఒకరోజు ఆ యవనస్తులకి రాజుగారికి కాస్త దయ కలిగింది. అరే వీళ్ళు పాప మామూలు అన్నం తింటున్నారు అని ఆయన అన్నాడు, ఈరోజు నేను తినే భోజనం వాళ్ళకి పెట్టండి అని చెప్పాడు. నేను తినే భోజనం నాకు వండిన దానిలో నుంచి వాళ్ళకి పంపించండి అన్నప్పుడు ఆ పిల్లలందరికీ ఆ వాడిని వచ్చి ఇగో ఈరోజు మీకు రాజుగారి భోజనం వచ్చిందంటే చాలా సంతోషం వేసింది. మనకు కూడా మంచి భోజనం వచ్చింది అనుకోండి, ముందు మనసులో కొంచెం సంతోషం వస్తుంది. ఇన్ని వెరైటీలు ఎదురా రాజుగారి భోజనం అనిపిస్తుంది. అట్లాగా పిల్లలందరూ ఆవురు మంది తింటూ వెళ్తుంటే దానియేలు ఏమన్నాడంటే, ఈ భోజనం తినండి, మేము అపవిత్రంలో అవడం మాకు ఇష్టం లేదన్న. అసలు ఆ మాట బీపీ ఉన్నోడు చెప్తే అంతే అసలు మొహలు ఎక్కింది. ఏంటో మా భోజనం తిని అపవిత్రం అవడం ఏందిరా, నువ్వు ఒక బానిసవి, నీకు ఇక్కడ హక్కులు లేవు, ఇక్కడ నువ్వు అడిగే లేదు, నీకు మేము పెట్టింది తింటమే, నీవు మా అన్నం తిని నువ్వు అపవిత్రంలో అవడం మాకు ఇష్టం లేదంటావేంటి? నాకు తెలుసు ఒక దెబ్బతోనే చంపేయచ్చు. కానీ చూడండి, అంటే ఆ మాట అనగలిగాడు అంటే దానియేలు, నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం అపవిత్రుని అవడానికి అతను దానియేలు ఇష్టపడటం లేదు. పవిత్రత కోసం పోరాడాడు, ప్రాణాన్నే పణంగా పెట్టేసేసాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రాణం పోయినా పర్వాలేదు, నేను మాత్రం అపవిత్రుడిని కాదు అని చెప్పాడు. వాళ్ళు ప్రాణం తీద్దాం అనుకున్నా పోదలేదు, ఎందుకంటే జీవ మరణాలు యెహోవా వశం. ఆయన స్టాంప్ వేస్తేనే వాళ్ళు ఏదైనా చేయగలిగేది, ఆయన అనుమతిస్తే చేయగలుగుతారు. అంతే కాబట్టి దానియేలు గ్రహించాడు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను మాత్రం అపవిత్రమైన భోజనం తినను అంటే. చూడండి, దానియేలు చివరికి ఏమయ్యాడు?
ప్రధానమంత్రి అయ్యాడు. రాజు తర్వాత 2వ స్థానంలో ఉన్నాడు. 120 సంస్థానాల మీద, పెద్ద దేశం మీద ప్రధానమంత్రిగా ఉన్నాడు. చూడండి, ఇంకా దానియేలుకి ఎంత కృప అంటే, రాజులు మారారు కానీ దానియేలు మారలే. వాస్తవానికి మనం చూస్తాము, జగన్ గారితో పాటు ఉన్న ఐఏఎస్లు చంద్రబాబు గారు రాగానే ఏం చేస్తారంటే మొత్తాన్ని పీకేసి పక్కన పెట్టి ఆయన ఒక టీం పెట్టుకుంటారు. ఒకవేళ ఆయన వస్తే ఆయన కూడా పీకేసి వాళ్ళని పెట్టుకుంటాడు, ఎవరు వాళ్ళకి ఇష్టమైన. ఇక్కడ రాజులు మారిన దానియేలు మాత్రం మారిన. అద్భుతం. ఎందుకు అంటే దానియేలులో ఉన్న పరిశుద్ధత అతన్ని ఆశీర్వాదం వైపు నడిపించింది. కాబట్టి దేవుడు మనల్ని వాడుకోవాలి, నా గిన్నెను వాడుకోవాలి, నా గిన్నె నిండి పొర్లేటట్టు చేయాలి అంటే మొదట ఆ గిన్నెలో ఆయన ఏం చూస్తాడంటే పరిశుద్ధంగా ఉందా లేదా, కడగబడిన పాత్ర కాదా. ఈరోజు ఉదయాన్నే లేచాము, పాలబ్బాయి వచ్చాడు, పాలు పోయించుకున్నాం, కొన్ని టీ పెట్టుకున్నాం, కొన్ని తోడేసుకున్నాం, పెరుగు తినేసాం. మళ్ళీ రేపు యథావిధిగా వచ్చాడు పాలబ్బాయి, అదే గిన్నె తీసుకుని వెళ్ళిపోతామన్నా? పాలేగా వాడింది, వేరే ఏం వాడలేదు కదా. అయినా దాన్ని కడగాలి, కడిగి శుభ్రం చేసిన తర్వాత మరలా అందులో పాలు పోయాలి. అలాగే మన హృదయంలో కూడా చేదైన వేరు, పనికిరాని తీగలు, ఆయాసకరమైనవి ఎన్నో వస్తాయి. వాటిని కడుక్కోవాలి. ప్రభువా నన్ను బాగా కడుగు నాయన, హిమము కంటే తెల్లగా కడుగు ప్రభువా అని ఎవరైతే శుద్ధి చేసుకుంటారో, ఎవరైతే కడుక్కుంటారో, ఆయన రక్తం చేత కడిగించుకుంటారో, ఆ కడగబడిన పాత్ర పరిశుద్ధతకు ఎవరైతే విలువనిస్తారో వాళ్ళని దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు. యోసేపు కూడా చూడండి, ఒక బానిసగా వెళ్ళాడు. యోసేపు రూపవంతుడు, సుందరుడు. ఎందుకు వచ్చిందంటే వాళ్ళ అమ్మకు కూడా అదే పేరు ఉంటుంది అక్కడ. కొంచెం బాగా అందంగా ఉన్నాడు. ఆ అందమే కొంతమందికి తిప్పలు తెచ్చిపెట్టింది. అదే యోసేపు అంత అందం లేకపోతే కమ్మగా ప్రశాంతంగా అన్నం తినేవాడు, ప్రశాంతంగా ఉంటాడు. సరే, ఆ అందం తిప్పలు తెచ్చిపెట్టింది. చివరికి ఆమె అడుగుతుందయ్యా, నాతో కలిసి ఉండు, నేను అయ్యగారికి చెప్పి నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, బానిసత్వం నుంచి విడిపిస్తాను, నాకు కొన్ని భూములు ఉన్నాయి నీకు ఇస్తాను అని ఎన్నో ఆఫర్లు పెట్టింది. కానీ ఆయన అమ్మా, నా యజమానుడు నిన్ను తప్పక ఈ గృహమంతను అప్పగించాడు, నిన్ను నాకు అప్పగించలేదంటే ఆమె మాటికి శోధించింది. చివరికి ఆమె ఉంటుంది, ఇదిగో నువ్వు కనుక ఒప్పుకోకపోతే నేను జైలు వేపిస్తానంటే యోసేపు జైలుకి వెళ్ళాడా, ఆమెతో రాజీ పడిపోయాడా? జైలుకే వెళ్ళాడు. 2 ఏళ్ళు జైలు వాసం చేశాడు. అప్పుడు ఆ 2 ఏళ్ళలో ఆ మనిషి అనుకుంటుంది, వీడి పిచ్చోడు అని అనుకో, వీడికి ఎన్నో ఇస్తానని చెప్పాను, వీడికి అనుభవించేది లేదనుకోని ఉంటుంది. కానీ మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, అన్యాయస్తుడు కాదు. 2 ఏళ్ల జైలు జీవితం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? డైరెక్ట్ గా రాజు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజు తర్వాత రాజు స్థానంలో కూర్చున్నాడు. 5 ఏళ్ళ 10 ఏళ్ళ చచ్చిపోయేంత వరకు ఆ స్థానాన్ని. కాబట్టి వీళ్ళిద్దరు బానిసలే. వీళ్ళిద్దరిని పైకి తీసుకెళ్ళడానికి రికమెండేషన్ లేరు, లేకపోతే వాళ్ళు ఎవరు లేరు. కానీ వాళ్ళు ఉన్న ఆ పరిశుద్ధతే వారిని ఉన్నతమైన స్థలాలకు తీసుకెళ్ళింది. కాబట్టి దేవుడు మనకి ఇవన్నీ దేనికి రాపించాడంటే, కొరింథీ పత్రికలో ఉన్నది మనకి బుద్ధి రావటం కొరకే రాపించి పెట్టాడు. ఇదిగో నీ ముందు పితరులు ఇలా ఉన్నారు, వారు అడుగుజాడల్లో వెళ్ళు, వారు ఏం చేశారో గమనించు. ఇలా మాట వినప్పుడు ఇలా దెబ్బలు తగిలినాయి, ఇదిగో వాళ్ళు శ్రమ అనుభవించినప్పుడు ఇలా వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్ళారు అని అవి వాటిని మనం చదువుకున్నప్పుడు మనము వాటిని గ్రహించుకొని మనం కూడా పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తే దేవుడు మనం చేసిన ఆ పరిశుద్ధతకి పెద్ద ఆ ఉద్యోగం రాకపోయినా ఎంతో కొంత మంచి ఉద్యోగం ఇప్పిస్తాడు, ఎంతో కొంత ఉన్నతమైన స్థితిలో దేవుడు నుంచోబెడతాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన మారని దేవుడు కాదు. నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మన గిన్నె నిండాలి అంటే మన గిన్నెని శుభ్రంగా ఉందో లేదో పరిశీలించుకోవాలి. ఒకవేళ ఏమైనా అపవిత్రతలు ఉన్నాయేమో, కదా మార్కు సువార్త 7:21 అంటాడు, బయట నుండి వచ్చి లోపల ఏది పాడు చేయదు, కానీ అది బయటికి వెళ్ళిపోయింది, కానీ లోపల నుండి వస్తాయే అవి మనిషిని అంటే అపవిత్రపరుస్తాయని అక్కడ 13 రకాలైనటువంటి విషయాలు రాశాడు. దురాలోచన, ఇంకా స్వార్థము, అన్ని ఏవైతే లోపల నుండి వస్తాయో అవి మనిషిని అపవిత్రపరుస్తాయి. కాబట్టి రాత్రికాల సమయంలో ఒకవేళ మనం
ఏదైనా అపవిత్రతలో ఉంటే ఒక తీర్మానం చేసుకొని దాన్ని విడిచిపెట్టండి, మీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోండి, అప్పుడు ఆయన నింపటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ఆయన దేనితో మన హృదయాన్ని నింపుతాడు, దేనితో ఆయన మన హృదయాన్ని నింపాలనుకుంటున్నాడు చూద్దాము. రోమా పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవరా. సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్ములు నింపునుగాక. ఎంత మంచి వాక్యం ఇచ్చాడు. దేంతో నింపుతాడంట? సంతోషముతోను సమాధానముతోను ఆయన మన హృదయాలను నింపుతాడు. ఎప్పుడైతే నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావో సంతోషము, సంతోషం లేకపోతే దుఃఖము. చూడండి, మన హృదయం నిండా సంతోషం ఉందనుకోండి, అసలు బీపీ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సంతోషంగా ఉంటుంది హృదయం అంతా కూడా, రక్తం అంతా కూడా దేవుడిచ్చిన 120లోనే ప్రవహిస్తూ ఉంటుంది. సంతోషం లేకపోయేసరికి దుఃఖం వస్తుంది, అది పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ మనకి సంతోషం దొరుకుతుందంటే కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాస్తారు. కీర్తన గ్రంథం 16:11లో నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, అరాకొర సంతోషం కాదు, కొరతలు కలిగిన సంతోషం కాదు, సంపూర్ణమైన సంతోషము. అప్పుడప్పుడు మెస్సులకి వెళ్ళాం అనుకోండి భోజనం చేయడానికి, ఆ ప్లేట్ మీల్సా ఫుల్ మీల్సా అంటారు. ప్లేట్ మీల్స్ అంటే కొంత అన్నం తెచ్చి పెడతాడు, దాంట్లో మనం సర్దుకోవాలి. ఫుల్ మీల్స్ అంటే నాకు వద్దు అనేంతవరకు పెడుతూనే ఉంటాడు. అలాగే దేవుడు కూడా ఏమంటున్నా అంటే అరాకొర సంతోషం కాదురా, సంపూర్ణమైన సంతోషము ఆయన సన్నిధిలో మనకి కలుగుతూ ఉంది. దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తామో, ఆయన దగ్గర ఎప్పుడైతే సమీపంగా ఉంటామో దేవుడు మన హృదయాల నిండా సంతోషాన్ని కలగజేస్తాడు. బైబిల్లో పాపాత్మురాలు వచ్చింది, దుఃఖంతో వచ్చింది, కన్నీటితో వచ్చింది. కానీ యేసు ప్రభు దగ్గర నుండి తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషముతో తిరిగి వెళ్ళి. చూడండి, పౌలు శీలని ఆ బజార్లో వాక్యం చెప్తున్నారని పట్టుకున్నారు, తీసుకెళ్లి జైల్లో వేశారు. వాళ్ళని విపరీతంగా కొట్టారు, కాళ్ళకి బొండలేసి బిగించేశారు. అప్పుడు వాళ్ళు పాటలు పాడుతున్నారు. అలాంటి సమయంలో వాస్తవానికి ఎలాంటి పాటలు వస్తాయి? ప్రభా ఉన్నావా, చూస్తున్నావా, నిద్రపోయావా, ఏంటి ప్రభా ఈ పరిస్థితి, మా పనే మీ పనే కదా, ఎన్నో వచ్చేస్తాయి మనకి. ఆ పరిస్థితి తగ్గ పాటలు కూడా ఎత్తుక్కుంటాం. ఆత్మీయులే నన్ను అవమానించగా, నాకు పాటలు రావు, లేకపోతే బలేవాడు. ఇట్లాగా ఆ సందర్భానికి పాటలు ఎత్తుక్కొని పెట్టుకుంటాం. కానీ వాళ్ళు ఏ పాటలు పాడారంటే వాళ్ళు దేవునికి స్తుతి చెల్లించారు. ఆ స్తుతికి ఆ గోడలు పగిలిపోయినాయి. చివరిలో జైలు అధికారి రక్షణ పొందిన తర్వాత ఆ కుటుంబం సంతోషముతో ఉన్నారనే మాట రాస్తారు. ఫిలిప్పు ఒకరోజు ఆ నపుంసకుడు యెరూషలేముకు వచ్చి తిరిగి బాప్తిసం పొందుకొని వెళ్ళిపోయేటప్పుడు సంతోషముతో తిరిగి వెళ్ళాను అనే మాట రాస్తాడు. అంటే ఆయన సన్నిధిలో ఈ సంపూర్ణమైన సంతోషం కలదు. దేవుడు నీ హృదయాన్ని కడుక్కుంటే నీ హృదయం నిండా సంతోషాన్ని ఇస్తాడు. అది అంటుంటారు నోటి నిండా నవ్వయా అంటుంటారు కదా, అట్లాగా మన హృదయం నిండా సంతోషాన్ని ఆయన దయచేస్తాడు. రెండో దేనితో నింపుతానంటున్నాడంటే సమాధానముతో నింపుతానంటున్నాడు. మన హృదయంలో చూడండి, చాలా మందికి డబ్బు ఉంటుంది కానీ ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. మనం చూస్తాము పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకులు కొంచెం వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోతారు అనుకోండి. దేనికి అప్పులు కట్టలేక, డాక్టర్లు కట్టలేక, లేకపోతే స్పందన కట్టలేక కాదు, వాళ్ళకి సమాధానం లేక. కోరుకున్నంత డబ్బు ఉంది, కావలసిన మనుషులు ఉన్నారు, కానీ హృదయంలో సమాధానం లేదు. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే
నేను నీకు సమాధానముతో నింపుతాను. ఎంతగా నింపుతాడంటే మనం ఇతరులకు ఇవ్వగలిగినంత సమాధానాన్ని దేవుడు మనకిస్తాడు. ఇతరులు కలవరాల మధ్యలో వస్తారు, మన దగ్గరికి ఆందోళన మధ్యలో వస్తారు, వారికి కూడా మనం సమాధానం ఇవ్వగలిగినంత సమాధానం దేవుడు మన గుండెల నిండా కూడా నింపుతాడు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, మా చర్చికే వస్తూ ఉంటారు. చాలా రోజులు పాప ఆయన వచ్చాడు కానీ నాతో మాట్లాడా. నేను ఒకసారి మా ఆవిడతో చెప్పాను, ఆ కుటుంబం ఎవరో వస్తున్నారు, అట్లా ఆగ్రహంగా వెళ్ళిపోతున్నారు, ఒకసారి నువ్వు మాట్లాడన్నాను. ఆమె వెళ్ళి మాట్లాడడం, వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. సర్లే వదిలేసి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడతారు, మా వదిలేయని చెప్పి ఓ సంవత్సరం తర్వాత మాతో మాట్లాడారు. ఈ మధ్య కొంచెం క్లోజ్ అయ్యారు. ఒకసారి ఆమెకి కొంచెం తలలో ఉన్నాయి కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటే స్కానింగ్ తీసి నేను ఇంత ప్రాబ్లంగా నేను బాగా ఆలోచిస్తున్నారా ఏంటంటే, ఏంటి సమస్యలు అంటే, ఏం లేదయ్యా అప్పులు ఉన్నాయా అన్నాడు. అప్పులా, ఎవరికి ప్రార్థన చేద్దాంలేనా అంటే నేను అన్నాను, ఎన్ని ఉంటాయి నా అప్పులు అన్నాను. ఏం లేదయ్యా 50 కోట్లు ఉన్నాయి అన్నాడు. నేను అన్నాను 50 లక్షలా అన్నాను. 50 లక్షలు కాదయ్యా 50 కోట్లు అన్నాడు. అప్పుడు అనిపించింది, ధనవంతుడు మా చర్చికి వస్తున్నాడు అని. అప్పుడు దాకా నాకు అర్థం కాదు, ఏంటంటే ఇంత అప్పులు ఎందుకని అంటే, వాళ్ళ అల్లుడు ప్రభుని నమ్ముకున్నాడు, వాళ్ళ కొడుకు ప్రభుని నమ్ముకోలే. కాస్త అల్లుడితో చెప్పాడు, మావిడికి కూడా కాస్త వాక్యం చెప్పాయా, మావిడికి కూడా చర్చికి రమ్మని చెప్పంటే, అల్లుడు అన్నాడు, నాకే ఒంటి నిండా అప్పులు ఉన్నాయి, నాకే పిల్లలు పుట్టలేదు, వాడికి మంచి ఉద్యోగం ఉంది, వాడికి పిల్లలు పుట్టారు, నేను ఏమి వెళ్ళి వాడికి చెప్పను వాక్యం ప్రభు దగ్గర రమ్మని. అప్పుడు అతను ఏమంటాడు, నన్ను ముందు నేను చూసుకోవాయా అంటాడు. నేను వెళ్ళి చెప్పలేను అన్న అంకుల్ అన్నాడు. అంటే ఇక్కడ నాకు అనిపిస్తుంది, ఆయన మనము సమాధానంతో ఉండటమే కాదు, ఇతరులకు కూడా సమాధానం ఇవ్వగలిగేంత నిండుతో మన గిన్నెను నింపేస్తాడు. యోసేపు వాస్తవానికి చెరసాల్లో ఉన్నాడు, పాప ఆయన జైల్లోనే అనుభవిస్తున్నాడు. అదే చెరసాల్లో పానదాయకుడు వస్తే అతనికి ఒక కల వచ్చి కలవరపడుతుంటే, ఇతను ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు, కానీ యోసేపు అతనిలో కూడా సమాధానాన్ని నింపేశాడు. రాజుకు కల వచ్చింది, రాజు కలవర మధ్యలోనే ఉన్నాడు, రాజును కూడా కలభావం చెప్పి అతనిలో ఉన్న కలవరాన్ని తీసేసి సమాధానంతో నింపాడు. అంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడే చెప్తున్నాడంటే, నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుగాక. ఇతరులు ఎవరైతే సమస్యలతో వచ్చారో, కలవరాల మధ్యలో వచ్చారో, ఆందోళన మధ్యలో వచ్చారో, వారికి మనం సమాధానం ఇచ్చేంతగా దేవుడు సమృద్ధి అయినటువంటి సమాధానం మనకి దయచేయనుగాక. పాపాత్మురాలు యేసుప్రభు దగ్గరికి వచ్చింది, ఏడుస్తుంది. పాపం ఎలాంటిదంటే, చూసేటప్పుడేమో అందంగా ఉంటుంది, చేసేటప్పుడేమో ఆనందంగా ఉంటుంది, ఆ తర్వాత మనిషి జీవితంలో కలవరాన్ని, ఆందోళన నింపేస్తుంది. ఆదాము అవ్వ పండు చూసింది, ఎలా ఉందంటనా, ఓ బ్రహ్మాండంగా ఉంది, అందంగా ఉంది, ఓ కోసుకొచ్చుకొని తిన్నది, టేస్ట్ కూడా బాగుంది, తినేశారు, ఇద్దరు తినేశారు. ఆ తర్వాత ఏమైంది, పరిస్థితులు మారిపోయినాయి. ఆయన చొక్కా పట్టుకొని బయటికి నింటేశాడు పెద్ద ఆయన. బయటకు వచ్చాక ఎండ ఇప్పుడు 40 degreesలో ఉంది, మరి అక్కడ ఎంత ఉందో 40-45 ఉండుండొచ్చు. అక్కడ ఇక ఒక్కసారిగా ఎండ చూసి ఉలిక్కిపడ్డాడు. ఇప్పటిదాకా ఎండ తెలియదు పాపం ఆదాంకి, ఆ చెట్లు చావడానికి ఏదో చోట్ల కమ్మగా ఏసీ లెక్క ఉంది. అప్పుడు అనుకున్నాడు, అబ్బా పండు తినకుండా ఉంటే ఎంత బాగుండు, చల్లగా ఉండేవాడు అనుకున్నాడు. ఎంతకాలం బతికాడు, ఇంచుమించు 970 ఒక 1000 దగ్గరికి వచ్చింది, 10 కట్టిగా చచ్చిపోయేంత వరకు అనుకునే ఉంటాడు, ఎందుకు తిన్నాను ఆ పండు, ఎందుకు తిన్నాను, రోజు బాధపడే ఉండుంటాడు. అంటే పాపం చూసేటప్పుడు అందంగా ఉంటుంది, తినేటప్పుడు ఆనందంగా ఉంటుంది, కానీ మనిషి హృదయం తర్వాత ఏం చేస్తాడంటే కలవరాన్ని మిగిలించేస్తాడు. ఈ పాపాత్మురాలు కూడా ఏ పాపం చేసిందో తెలియదు, కానీ ఏ పాపం తన కన్నీటిమయం చేసిందో ఆ పాపం నుండి విడుదల పొందడానికి యేసు ప్రభు దగ్గర కన్నీరు విడుస్తూ ఉంటే ఆయన అన్నాడు, కుమారి భయపడకో, సమాధానం కలిగిన దానివై వెళ్ళు అన్నాడు. అంటే అక్కడికి వచ్చినప్పుడు ఆమెకేం లేదంటే సమాధానం లేదు. ఈ రాత్రికాల సమయంలో నీకు కూడా సమాధానం లేదా? ఏదైనా విషయంలో కలవరపడుతున్నావా?
ఏదైనా విషయం టెన్షన్ పడుతున్నావా? ప్రభుని అడుగు, ప్రభా నా గిన్నెను సమాధానముతో నింపు, సంతోషముతో నింపు అని ప్రభుని అడిగితే, నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు సంతోషముతోను సమాధానముతోను మన హృదయమును నింపునుగాక. చెరసాల్లో ఉన్నటువంటి ఆ పానదాయకుడికి, అలాగే ఆ రాజుగారికి, ఫరోకి సమాధానాన్ని అనుగ్రహించేంత కృప యోసేపుకు దొరికినట్లుగా మన జీవితంలో కూడా మన గిన్నె నిండి పొరులాలంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ఆయన సంతోషంతోనూ సమాధానంతోనూ ఆయన నింపుతారని చెప్పాడు. ఇంకొక మాట చూసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుడు దేనితో నింపుకోమంటున్నాడంటే మన హృదయాన్ని వాక్యంతో నింపుకోరా అని చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే వాక్యంతో నింపుకుంటావో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒకసారి వాడుకుంటాడు. నేను కూడా అప్పట్లో మామూలు పని చేస్తున్నాను కానీ వాక్యాన్ని ఆ స్టార్టింగ్ నుంచి మూల చదవాలి. ప్రభా ఎప్పుడైనా ఒక అవకాశం ఇస్తావా అంటే ఆయన అన్నాడు, ముందు వాక్యం చదువురా ఒకసారి, చదివితే కదా నేను నిన్ను వాడుకునేది. అట్లా మన పిల్లలకు కూడా చెప్తుంటాం, 10th పాస్ అవ్వరా, ముందు ఏదో ఒక ఉద్యోగం ఇప్పిద్దాం, వాలంటీర్ ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను కదా, ముందు 10th పాస్ అవ్వ అంటాం కదా. 10th పాస్ అయితే అలాగా మనల్ని కూడా దేవుడు వాడుకోవాలంటే ఆయన అంటాడు, ముందు వాక్యం నింపుకోరా, నీ హృదయాన్ని వాక్యంతో నింపుకో, నేను ఎట్లా కూడా వాడుకుంటానులే. కాబట్టి మనము మన హృదయాన్ని ఏం చేయాలంటే వాక్యముతో నింపుకోవాలి. ఎందుకు వాక్యంతో నింపుకోవాలంటే వాక్యం లేని ప్రజలు నీ దగ్గరకు వస్తారు. సపోజ్ ఎవరో అనారోగ్యంతో బాధపడుతున్నారు, నీ దగ్గరకు వచ్చారు, ఏం చెప్పాలి? ఆయన పరమ వైద్యుడు, ఆయన ఆరోగ్య ప్రదాత, ఆయన పొందిన గాయాల్లో దెబ్బల్లో స్వస్థత దొరుకుతుంది, ఆయన తన వాక్కును పంపించి బాగు చేయగలిగినటువంటి దేవుడు. నేను ప్రార్థన చేస్తా, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడని ఇద్దరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేస్తే ప్రభు ఖచ్చితంగా కార్యం చేయొచ్చు. ఒకవేళ వాక్యం మనలో లేదనుకోండి, ఏం చెప్తాం? ఆ దర్గా దగ్గరికి వెళ్ళి వాడు ఆంధ్రం వేస్తారు, ఆంధ్రం వేసుకో తగ్గిపోయిందని క్రైస్తవులే ఇంతమంది చెప్తున్నారు. అసలు హిందువుల సంగతి పక్కన పెట్టేసి ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? ఒకసారి మా చర్చి దగ్గర ఒక ఆయన ఉంటాడు, ఆయన కూడా తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకొని ఎక్కడ సేవకులు కూడా జరుగుతుంటే ఆడికి వెళ్తాడు, సేవకులకి ఏమిస్తే ఆయన తెచ్చుకుంటూ ఉంటాడు. సరే ఆయన బాధ పడితే మనం పట్టించుకోం. ఒకసారి మా చర్చి పక్కన ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది. దెయ్యం పడితే వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు మీ చర్చిలో కాసేపు మా అమ్మాయిని పడుకోబెడతాం అన్నారు. సో పడుకోండి అని చెప్పి వాళ్ళు పడుకున్నారు. వాళ్ళు పడుకోగానే మరి చూడటానికి మా వీధిలో వాళ్ళందరూ ఒక 10 మంది పోయారు చర్చి దగ్గర. అతను కూడా వచ్చాడు. అతను కూడా వస్తే నేను కూడా అప్పుడే వచ్చాను, ప్రార్థన చేసాం, దాంట్లో ఉలుకు పలికేం లేదు, ఆ పిల్ల సైలెంట్గా ఉంది. నేను అన్నాను, మాకు ఇంకో చర్చి కూడా ఉంది రత్నగిరి నగర్లో, అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, జనాలు ఎవరు తొంగి చూడరు, అక్కడికి రండి, నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. నేను కూడా ఉపవాసం ఉంటాను ఆ దెయ్యం పోయేంత వరకు. ఎందుకంటే అదొక జీవనమైన సమస్య అన్నమాట. అంటే అదొక ప్రెస్టేజ్ క్వశ్చన్. ఏసై స్వస్థపరుస్తాడు, మరి మాలో పవర్ ఉండాలి కదా. సరే వచ్చారు, ఇప్పుడు రాకడానికి వచ్చారు, ఒకళ్ళు వచ్చారు. నేనన్నాను, నేను మీకోసం ప్రార్థన చేస్తా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, రండి అక్కడికే చెప్పా. ఈ మనిషిని అంటాడు, వాళ్ళంటే చెప్తారులే కానీ దర్గా దగ్గరికి అక్కడ వెళ్ళి అందరం కట్టించుకో పోయింది. నేను అప్పుడు వాడిని కింద నుంచి పైదా చూస్తాను. అదేందాయా, నువ్వు సేవకుడివి కదా, సేవకుడిలాగా అందరి దగ్గరకు వచ్చి ముందు కూర్చొని తింటున్నావు, తీసుకుంటున్నావు, ఏ పొలమో
వాళ్ళకి ఏం చెప్పాలి నువ్వు? ప్రభు స్వస్థపరుస్తాడని చెప్పు, లేదా ఆ అమ్మాయి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, లేదా ఒక గంట అయినా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. ఇవేమి చేయకుండా ఎలా వెళ్ళిపోతాయి ఆ దెయ్యం అంటే, ఇతను వాళ్ళకి ఇచ్చే సలహా, వాళ్ళు ఏ సలహా పాటించారంటే నా సలహా పాటించలా, వాళ్ళు ఆటో వేసుకొని దరగా లేకపోయారు. అంటే మనలో వాక్యము లేకపోతే ఇతరులు ఆ వాక్యం అనే దాహంతో వచ్చిన వాడికి నువ్వు ఎలా తృప్తిపరుస్తావు? అందుకని ఆయన అంటున్నాడు, సమస్త విధములైన జ్ఞానముతో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నింపుకోండి. మన హృదయంలో సమృద్ధిగా వాక్యం ఉండాలి. ఈరోజు లోకంలో మనం ఎన్నో వార్తలు వింటున్నాం. వార్తలు మనల్ని ఏం చేస్తాయంటే వెనక్కులు అవుతాయి, కురంగ తీసినట్లు అవుతాయి కదా. ఇప్పుడు చూస్తున్న వార్తలు, చర్చి దగ్గర ఎంఆర్ఓ గారు వస్తారంట, సర్టిఫికెట్లు మారుస్తారంటే రకరకాలు ఉన్నాయి. అవి విన్నప్పుడు నాకే ఒక రకంగా భయం వేసింది, ఎందుకంటే మా పరిస్థితి అని. అప్పుడు నేను నిన్న ఒక పుస్తకం చదువుతున్నాను. అందులో ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన ఆ ఘట్టాన్ని ఆ భక్తుడు వివరిస్తున్నప్పుడు ముందు సముద్రం ఘోష, సముద్రం పాయలవ్వటం, వెనక ఫరో ఈ శత్రువులు వీళ్ళంతా రావటం, ఈ కింద ఉన్నోళ్ళు మనోళ్ళేమో మాకు సమాధులు లేవనా ఇక్కడ తీసుకోవచ్చు అంటే అన్ని వైపుల నుంచి సమస్య వస్తున్నప్పుడు దేవుడు మెల్లని స్వరంతో మాట చెప్తున్నాడు, సాగిపో అంటున్నాడు. ఏమంటున్నాడు? సాగిపో, ఎందుకు వాడి గురించి చూస్తావు? అప్పుడు నాకు అనిపించింది, ఎవడు ఎన్ని వేసుకున్నా అసలు మనకు సంబంధమే లేదు, మనం సాగిపోతా ఉండమే. దేవునికి స్తోత్రం. మనం వాటి వైపు చూసి కలవరపడకూడదు. వాక్యం మనలో సమృద్ధిగా ఉందనుకోండి, విశ్వాసములో అంతకంతకు మనం పైకెక్కుతాం. క్రైస్తవ్యం అనేది ఎలాంటిదంటే చూడండి, ఆ రోమా పట్టణంలో క్రైస్తవులు ఆ రోజు నమ్ముకున్నందుకు రంపాలతో కోసారు, సింహాలకి ఆహారంగా వేశారు, గొర్రె చర్మాలు కట్టి వాళ్ళు గొర్రెలు అనుకుని సింహాలు పులులు చీల్చుకు తిన్నాయి. దేవుడిని నమ్ముకున్నందుకు మైనంలో ముంచి రాత్రిపూట కొవ్వొత్తుల్లా వెలిగించేశారు. అలాంటి పునాదుల మీద కట్టబడింది క్రైస్తవం. ఎవరో వచ్చారని అదేమి కదిలిపోదు. అయితే సాధారణ ఏం చేస్తాడంటే కాస్త మనం కృంగిపోతామేమోనని వాడి ప్రయత్నం వాడు చేస్తాడు. అయితే వాక్యం మనలో ఉంటే, మోషేతో దేవుడు చెప్పాడు, ఆ వాటి వైపు చూడద్దురా, సాగిపో అంటే మనం వెళ్ళిపోతూనే ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి సమృద్ధిగా మనలో వాక్యముతో నింపుకోమని చెప్తూ ఉన్నాడు. చూడండి, ఒకరోజు బోయాజు యేసు ప్రభువుకు సాదృశ్యంగా చూపిస్తూ ఉంటారు. రూతుకి కొన్ని పేరాలు ఇచ్చాడు, ఆమె భోజనం చేసి కొన్ని మిగిల్చి తన అత్త ఆకలి కూడా తీసుకొని ఆమె దగ్గర ఆహారం ఉంది. అలాగే యోసేపు జీవితంలో చూడండి, ప్రపంచమంతా కరువు వచ్చింది. ప్రపంచానికి ఆహారం అందించే అంత ఆహారాన్ని యోసేపు తన దగ్గర పెట్టుకున్నాడు. చుట్టుపక్కల రాజులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఐగుప్తులో ఎవరో ఒక అధికారులు ఉన్నారంట, అక్కడికి వెళ్తే మనకి భోజనం దొరుకుతుంది, గింజలు దొరుకుతాయని అందరూ ఆ దగ్గరకు వచ్చి ఆయన ముందు లైన్లో నుంచుంటే చూడండి, యోసేపుకి ముఖ్యమైన వాళ్ళ అన్నలు కూడా వచ్చి సంచులు తీసుకొని ముందు నిలబడ్డారు రేషన్ కోసం. అంటే ప్రపంచాన్ని పోషించేంత ఆహారం యోసేపు మెయింటైన్ చేసినట్లుగా, రూతు తన అత్తను పోషించేంతగా తన దగ్గర ఆహారం ఉన్నట్లుగా, 5,000 మందికి ఒక రోజు ఆహారం పెట్టాలంటే ఆ ఒక చిన్న అబ్బాయి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటే వాటితో 5,000 మందికి ఏం చేశాడంటే భోజనము పెట్టించాడు. ఒకసారి ఇదే వాక్యం మీద ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గర ఒక అసిస్టెంట్ తిరుగుతున్నాడు. అరే ఎంతకాలం నువ్వు నా ఇంట తిరుగుతావురా, కాస్త వాక్యం చెప్పు, నువ్వు చెప్పిన తర్వాత నేను చెప్తాలే అంటే పాప ఆయన లేచి 5 రొట్టెల గురించి పాప ఈ సన్నివేశం గురించి చెప్పాను. చెప్పి 5,000 మంది తిన్నారంటే అది ఎంత రొట్టె ఉంటుందో తెలుసా, మన డేషా మీద మోతంత ఉంటుందని చెప్పాడు. ఈ పెద్ద భాష లేచి లేదు అట్లా కాదులేరా, ఎద్దుల బండికి గానంత ఉంటుంది రాగిన్నాడు. ఎద్దుల బండికి గాను ఉంటుంది కదా, అంత ఉంటుంది, వాడికి తెలియదులే 5,000 మంది తిన్నారంటే. అంటే వాడికి ఆయనకి తెలియదు, ఈయనకి తెలియదు. చూడండి, 5 రొట్టెలు ఆయన ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి పంచితే 5,000 మంది భోజనం చేయగా ఇంకా 12 గంపలు మిగిలినాయి. ఓ రోజు యేసుప్రభువు వారికి బాగా ఆకలేసిందండి. ఓ చెట్టు దగ్గరికి వచ్చాడు,
ఆశతో చూశాడు. ఏమన్నా దొరుకుతాయంటే ఏమి లేకపోతే అన్నాడు, ఇంకెందుకులే నువ్వు సెలవు తీసుకో అన్నాడు మన భాషలో. అటు వెళ్ళేసరికి అది వేళ్లతో సహా ఎండిపోయింది. ఆ సన్నివేశం చదువుతున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే ఆ వాక్యాన్ని మనం సమృద్ధి, మన దగ్గర కూడా ఆ వాక్యం లేకపోతే, మావాడికి అరే వాక్యం చదవకుండా నిద్రపోకూడదు అంటే టక్కన చదువుతారు ఒక వాక్యం. మావాడు ఏ అధ్యాయం తీస్తారంటే 117 కీర్తన తీస్తారు. నువ్వు ఒక అధ్యాయం చదవమన్నా చదివాం, ఇంక అయిపోయింది కొడుకు. 117 అట్లా అప్పుడు అనిపించింది, ఈ అంజులం చెట్టు దగ్గర ఆ 117 కూడా లేదేమో, ఆ చిన్న ఒక కాయ కూడా లేదేమో. ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆయన ఆకలి తీర్చలేక ఉండదు. అలాగే ఒకవేళ ప్రభు మన దగ్గరికి వస్తే మన దగ్గర ఏమన్నా ఆహారం ఉందా? ఇతరులు ఎవరైనా ఆకలితో వస్తే వాళ్ళకి వాక్యం అనే ఆహారం పెట్టడానికి ఏమైనా మన దగ్గర ఉందా? కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ గిన్నెను దేంతో నింపుకోవాలంటే సమృద్ధి అయిన వాక్యముతో నింపుకోండి. మా పిల్లలు కొంచెం యవనస్తులు ఉంటే చెప్పారు, అరే బాగా వాక్యంతో నింపుకోండిరా, నాకు చేయి తిరిగిందంటే సాఫ్ట్వేర్ కన్నా హార్డ్వేర్ కన్నా ఎక్కువ డబ్బులు వస్తాయిరా అని చెప్పారు కదా. మంచి బాగా ఒకవేళ దేవుడు వాళ్ళని ప్రేమించి పెద్ద స్పీకర్ అయ్యాడనుకోండి, ఈ రోజుల్లో పెద్ద స్పీకర్ వాక్యాన్ని పిలిస్తే ఏమేమి కోరికలు ఉంటాయో తెలుసా? అమ్మ మామూలు కోరికలు కాదు, అసలు మనం తట్టుకోలేము అనమాట. అంటే వాళ్ళకి ఏదో వస్తాయని కాదు, అట్లాగైనా వాక్యం చదువుతారేమో, చదవండిరా. పొరపాటున దేవుడు మీ భక్తిని ప్రేమించి కాస్త మీరు వాక్చాతుర్యమో లేదా దేవుడు ఏదో మీకు ఆ గిఫ్ట్ ఇచ్చాడంటే మీ స్టార్ తిరిగినట్టే. సమృద్ధిగా వాక్యాన్ని నింపుకోండి. ఎందుకంటే ఉంది కదా, కక్ష చేతనైనాను ఎట్లాగో అట్లా వాక్యం బోధించకుండా ఆ వాక్యం ఏం చేస్తుంటే వీళ్ళు పట్టుకొని వీళ్ళని సరైన మార్గంలో నడిపించింది. అందుకే నేను అట్లా ప్రోత్సహించాను. కొంతమంది చదువుతారు, కొంతమంది చదవటం. సరే, ఏదేమైనా దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే మనము వాక్యముతో మన హృదయాన్ని నింపుకోవాలని చెప్తుంది. మన గిన్నె వాక్యముతో నింపుకోవాలి. ఇంకొక మాట ఏంటంటే మన గిన్నె నిండి పొర్లిపోవాలి అంటే లోతైనటువంటి భక్తి జీవితం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. చూద్దాం ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో చదవక. ఒకసారి 6 కూడా చదవా. ఇక్కడ ఓ రోజు పేతురు గారు డ్యూటీ దిగాడు, పాపం వలలు కడుక్కుంటున్నాడు. యేసుప్రభు వారు అట్లా వెళ్తున్నారు. బాయ్ ఏమైనా చేపలు ఉన్నాయా అని అడిగితే, పాస్టర్ గారు ఏం చేపలు లేవండి, ఏం దొరకలేదు, ఈరోజు డ్యూటీ వేస్ట్ అయిపోయింది అంటే ఆయన అన్నాడు, కాస్త నీ పడవను లోతుకు నడిపించు, కుడివైపు వలై. అప్పుడు ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏ ఒక్కటి దొరకలేదు, అయినా నీ మాట చొప్పున నేను మరొకసారి లోపలికి వెళ్తానని పడవని లోతుగా నడిపించాడు, కుడివైపు వల వేశాడు అంట. ఎంత చేపలు పడి అంటే వలలు పిగిలిపోయేంతగా చేపలు పడితే ఒక దోణి నింపుకున్నాడు. ఇప్పుడు తన స్నేహితులకు కూడా కబురు చేస్తున్నాడు, సైకిల్ చేశాడు, వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ పడవ కూడా నిండిపోయింది. నాకు తెలిసి ఇంకా ఉండుంటాయి, ఇంకాస్త ఈ ఇద్దరికే ప్రమాదం, అందుకని దాన్ని వదిలేసి ఉంటారు. అంటే చూడండి, అంటే మన గిన్నె నిండి పొర్లాలి అంటే లోతైన అనుభవాల్లోనికి వెళ్ళాలి. కొంతమంది మా చర్చి దగ్గర ఆర్సిఎం చర్చ్ కూడా ఉంటుంది, బాలయ్య పుణ్యక్షేత్రం. బయట మరియమ్మ గారు తల్లి ఉంటారు, పక్కనేశ్వరు, అందరూ ఇట్లా దండం పెట్టుకుంటుంటే వెళ్తూ ఉంటారు. అది మంచి భక్తి, పైన భక్తి. లోతైన భక్తిలోనికి వెళ్ళాలి. రోజు మనం ఒక అరగంట ప్రార్థన చేస్తున్నాం, దాన్ని 30 గంటకి మార్చుకోవాలి. రోజు ఒక అధ్యాయం చదువుతున్నాం, ఇంకొక అధ్యాయం కూడా చదవడానికి ప్లాన్ చేసుకోవాలి.
రోజు ఒక ఆదివారమే మందిరానికి కనిపిస్తున్నాం, మరొక సహవాసంలో కూడా అంటే మరొక రోజు కూడా మందిరానికి రావడానికి ఇలాగ మనం ఒక్కొక్కటి పెంచుకుంటూ ఉన్నాం. అంటే ఏం చేస్తున్నాం అంటే లోతుల్లోనికి వెళుతున్నాము. అలా అంటారు మన బంధువులు, ఏదైనా దిగావా, నువ్వు కూడా దిగావా, కొట్టుకుపోతున్నావా అంటారు. అలాగా మనం ఎప్పుడైతే లోతుల్లోనికి వెళతామో, ఓ పాట కూడా ఉంటుంది, లోతైన జలములలో లోతున వినబడు స్వరమా. ఎక్కడ వినపడింది అంట? లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆయన స్వరాన్ని వినపడింది. ఎప్పుడైతే ఆ లోతైన భక్తి జీవితం చేస్తావో అప్పుడు 2 దోణులు మునిగినంతగా ఆయన నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నాకే కాదు ఆశీర్వాదము, నేను ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకు కూడా మనం ప్రయోజనకరంగా ఉండాలి. అది అబ్రహాము ఒక మాట చెప్తాడు లూకాసు వార్తలో అనుకుంటా, అబ్రహామును బట్టి ఈ సంతానాన్ని నేను కాపాడుతాను. ఎక్కడ అబ్రహాము? ఆదికాండంలో ఆరంభ గ్రంథంలో 12వ అధ్యాయంలో కనపడతాడు. లూకాసు వార్తకు వచ్చేసరికి 4000 సంవత్సరాలు అయిపోయింది. కానీ అబ్రహామును బట్టి నేను వాళ్ళ సంతానాన్ని నేను కాపాడుతాను. మరో చోట అంటాడు, దావీదును బట్టి నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను. అంటే ఈ దావీదు, ఈ అబ్రహాము ఆ పట్టణాలకి, ఆ ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఎలాంటి భక్తి చేయాలంటే మనతోనే మర్చిపోయే భక్తి కాదు, మరొక తరం కూడా గుర్తుపెట్టుకునేటటువంటి భక్తి జీవితంలో లోతైన అనుభవాల్లోకి వెళ్ళాలని దేవుడు ఈ రాత్రి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావో ఆయన సంతోషంతోనూ సమాధానంతోనూ నింపుతాడు. ఆ తర్వాత నువ్వు వాక్యంతో నింపుకుంటావో, అనేక మందికి ఆకలిలో ఉన్నారు, జనాలందరికీ వాక్యం తెలియదు కదా, అనేక మంది ఆ వాక్యం తెలియని వారందరికీ ప్రభు నువ్వు నింపుకో, నిన్ను వాడుకుంటాడు. నువ్వు బైబిల్ చదువు, ఖచ్చితంగా దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇప్పిస్తాడు. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవచ్చు. అనేక మంది ఆకలికున్న ప్రజలు యోసేపు దగ్గరికి వచ్చి ఆకలి తీర్చుకున్నట్లుగా ప్రభు మనం ఎప్పుడైతే వాక్యంతో నింపుకుంటామో వారందరినీ మన దగ్గరికి పంపిస్తాడు. 3వ మాట చెప్తున్నాడు, నువ్వు నీ గిన్నె నిండి పొరలాలంటే కాస్త లోతుల్లోనికి వెళ్ళు. పై నుండి చేపలు పట్టామనుకోండి, చిన్న చిన్న చేపలు దొరుకుతాయి. కాస్త లోతుకి వెళ్ళి పడితే పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను దీవించబడాలి, నా ద్వారా ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి గుర్తు చేసుకుందాం. దేవానికి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నాయన ఈ సిపిఎఫ్ సంఘంలో ప్రభా నిలబడి మీ మాటలు చెప్పడానికి మీరు సహాయం చేశారు. ఇందుని బట్టి వందనాలు ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఏ అవసరాలతో నాయన